మానవులకి ఒక సంవత్సరం జరిగేటప్పటికీ దేవతలకి ఒక్కరోజు జరుగుతుంది. ఆ లెక్కన గనక చూసుకున్నట్టయితే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడానికి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పాలసముద్రంలో ఆదిశేషువు మీద శయనించినటువంటి స్వామి నిద్ర లేచినటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి. ఒక్కరోజు గడిచేటప్పటికీ కొన్ని నిమిషాలు అక్కడ గడిచి ఉంటాయి. అంటే మన రోజు వారి సంవత్సరం గనక ఆయన అలా తలుపు తీసుకుని మంచం దిగి యువతలకు వచ్చేటటువంటి సమయం క్షీరాబ్ది ద్వాదశి. ఆయన నిద్ర లేచి యువతలకి రాగానే చక్కని వెలుగు కనిపించాలి అన్న ఉద్దేశంతో ప్రప్రథమంగా తామే కనపడాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఆయనకి వెలుగు కలిగించటం కోసం దేవతలు ఋషులు అందరూ పాలసముద్రం అంతా కూడా ఆవునేతి దీపాలు వెలిగించి ఆయన మేలుకొనడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారట. అందుకని క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎన్నో దీపాలు వెలిగించి విష్ణువుని పూజించటం మనకి సంప్రదాయంగా ఉంది. అంటే పాలసముద్రం అంతా దీపాలు వెలిగించినటువంటి రోజు గనక అది క్షీరాబ్ది ద్వాదశి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపాలు అనేకం వెలిగిస్తారు. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం పూట మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకోవడమే కాకుండా తులసి దగ్గర దీపాన్ని పెట్టడమే కాకుండా సాయం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మంలోనూ, ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల్లోనూ దీపాలు పెడతారు. ఇంటి గుమ్మంలోనూ ఆ తరువాత తులసి దగ్గర సంధ్యా సమయంలో దీపం పెడతారు. అలా దీపాలు పెట్టి ఉదయం సాయంకాలం తులసి దగ్గర దీపాలు పెట్టినటువంటి వారు క్షీరాబ్ది ద్వాదశి నాడు పగటిపూట భోజనం చేస్తారు. సాయంకాలం అయ్యేటప్పటికీ చక్కగా ఎన్నో దీపాలు అలంకరిస్తారు. అంటే దీపావళి నాడు ఇంటి చుట్టూతా దీపాలు అలంకరించిన ద్వాదశి నాడు మాత్రం తులసి దగ్గరే అనేకమైనటువంటి దీపాలు, ఎవరికి ఎంత శక్తి ఉంటే అన్ని ఆవునేతి దీపాలు వెలిగించటం మనకి సంప్రదాయంగా వస్తుంది. ఆ రోజునే తులసి కళ్యాణం చేసే సంప్రదాయం ఉంది. అంటే తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మని పాతి కానీ లేదా ఇంట్లో తులసి కోట ఉసిరి చెట్టు రెండూ ఉంటే ఈ తులసిని తీసుకువెళ్ళి తులసి కోటను తీసుకుని వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర పెట్టి కానీ తులసికి నారాయణ స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టుకి లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసికి కళ్యాణం జరిపించేటటువంటి సంప్రదాయం ఉంది. ఇలా కాక మరికొంతమంది ఈ కళ్యాణాన్ని కార్తీక పూర్ణిమ నాడు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరికొంతమంది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మహావిష్ణువుకి రాధాదేవికి కళ్యాణాన్ని నిర్వహించే సంప్రదాయం కూడా మనకి కనపడుతూ ఉంది. ఎందుకు అంటే బృందావనంలో రాధాదేవి కృష్ణుడి యొక్క విరహంతో ఎదురు చూస్తూ అయ్యో ఆయన నిద్రించాడే ఎప్పుడు మేలుకుంటాడా అని తాపత్రయపడుతూ విరహవేదనతో వేగి 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 ఆయన నిద్రలేచేటటువంటి సమయం సమీపిస్తోంది అనగానే ఆవునేతితో దీపాలు వెలిగించి ఆయన నిద్రలేవగానే ఎదురుగా కంటి ఎదురుగా దీపాలు కనపడాలని ఆయనని దీపాలతో అర్చించిందిట. అందుకని ఆనాడు దాంతో ఆవిడ సంతోషపడింది. ఎప్పుడైతే స్వామి నిద్రలేచాడో తను తెచ్చిన దీపాల వెలుగులోనే ఆయన్ని చూచి సంతోషించిందిట. వారిద్దరికీ పునర్మిలనం కలిగింది. అందుకని ఆనాడు కళ్యాణము అంటే వివాహం అనే అర్థం కాదండి, శుభము అని అర్థం, మేలు అని అర్థం. ఆంగ్లంలో చెప్పాలంటే వెల్ఫేర్ అంటాం. అటువంటి మేలు రాధాదేవికి కలిగింది గనక ఆనాడు విష్ణువుకి రాధాదేవికి లేక కృష్ణుడికి రాధకి తులసి యొక్క సమీపంలో కళ్యాణం చేయడం సంప్రదాయం. ఈ వివాహాన్ని దేవాలయంలోనో మందిరంలోనో మరెక్కడో చేయరండి. తులసి కోట ఎక్కడుంటే దాని సమీపంలోనే రాధాకృష్ణుల యొక్క కళ్యాణ ఉత్సవాన్ని నిర్వర్తించటం మనం చూస్తూ ఉంటాం. కార్తీక మాసం అంతా కూడా తులసిని ఆరాధిస్తూ ఉంటారు. తులసి మొదట్లో కార్తీక దామోదరుడు అనేటటువంటి పేరుతో నారాయణుడు విష్ణుమూర్తి ఉంటాడు. ఆ నారాయణుడికి ఆ తులసికి వివాహం చేసేటటువంటి శుభ సందర్భమే కార్తీక శుద్ధ ద్వాదశి, అంటే క్షీరాబ్ది ద్వాదశి అని మనం చెప్పుకునేటటువంటి